అబ్బాయిలు చిన్న వయసులో ఉన్న అంటే 5, 6 నెలల పాప దగ్గర నుండి ముసల్దాన్ దాకా ఎవ్వరిని వదులుతలేరు. అబ్బాయి ఆలోచన సరిగ్గా లేదన్నారు. ఇప్పుడు ఇంకా అది ఈ కేసు తోటి ఏం తెలిసిందంటే అబ్బాయిలు కాదు మైనర్ పిల్లలు కూడా అసలు ఎవరిని వదలనికి సిద్ధంగా లేరు. మోపిల్లగాడు తిరగక చేస్తాడంట, ఆడపిల్ల తిరిగి చెడ్డదంట. అంటే మోపిల్లగాడే కదా అని దానికి ఫ్రీడమ్. అత్యాచారం చేసి ఆ పాపని చంపేసి ఎక్కడో పాతిపెట్టో ఎక్కడో పడేసి ఇప్పటికి ఇంకా స్టిల్ బాడీ లేదు, పాప ఆచూకీ లేదు. తల్లిదండ్రుల ఆవేదన అసలు వినలేకపోతున్నాం. అంటే ఇంత దారుణమైన ఘటనలు చూస్తుంటేనే భయం వేస్తుంది. స్కూల్కి పంపించాలన్న పిల్లలను భయం వేస్తుంది. అసలు మగవారు తప్ప, ఆలోచన తప్ప, పెంపకం తప్ప, ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్ప అంటే మీరు ఏమంటారు? ఫస్ట్ పేరెంట్స్. ఎందుకంటే పిల్లలకు భయము భక్తి అనేది ఇంట్లోనే కదా నేర్చుకుంటారు. పేరెంట్స్ బెడ్రూమ్ అని వాళ్ళ బెడ్రూమ్లో ఆడ పడుకుంటున్నారు. ఈ యువతల పిల్లలు ఏం చేస్తారో చూడట్లేదు. మెయిన్ అంటే ఫోనే. ఇప్పుడు అవసరం లేదు తీసేసుకుంటురా, మనం తీసుకున్న వాళ్ళు ఇచ్చే ఇదిలు ఉన్నారా పిల్లలు. స్కూల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అసలు లవ్ అనేది కూడా ఒక పెద్ద ఎమోషనల్. అసలు లవ్ జోలికి పోవద్దు అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చేస్తే ఇది పనిష్మెంట్ ఉంటుందిరా, మీరు దీని జోలికి పోవద్దు, దాని జోలికి పోవద్దు అనేది నేర్పించాలి కంపల్సరీ. అయితే ఈ ఘటనలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎట్లా న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు? మీకు శవం కూడా దొరకకుండా చేస్తా అని వార్నింగ్ ఇచ్చిండు. ఇలాంటి వాళ్ళని ఊరు నుంచి బహిష్కరించాలి. ఏ దానికి కూడా పిలవద్దు, దేంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు. ఊళ్ళో పోలీసు వాళ్ళని నిందిస్తున్నారు. వాళ్ళ చేతికి ఒక్కసారి చట్టాలు ఇచ్చి చూడండి ఏ విధంగా చేంజ్ అవుతుందో. అంతేగాని ఏదో ఇచ్చినట్టు ఇస్తారు, మళ్ళీ వాళ్ళని కట్టేస్తారు. సో మరి ఇప్పుడు ఈ కేసులో ఎట్లా చిన్న చిన్న పిల్లల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు? తల్లులు ఏంటన్నా షాపింగ్ మాల్ పోతే బట్టలు వేసుకొని వస్తారు. ఆ బట్టలు వేసుకున్నా ఆ బట్టలు అట్లా ఒంటికి అతుక్కొని ఉంటాయి, వేసుకున్నట్టే ఉంటారు. తల్లులు ఉంటారు ఏం బట్టి. ఎందుకు అసలు అవి ఎందుకు అలాంటివి? మో పిల్లలే మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తారు, ఆడపిల్లలకు అడ్డమైన బట్టలు అవి లెగ్గిన్స్ వేస్తారు, జగ్గిన్స్ వేస్తారు. మొత్తం పోయి అసలు బట్టలు లేనట్టే షేప్గా అనిపిస్తుంటాయి బాడీ మొత్తం. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. గత 10 రోజుల నుండి దాదాపు 3 నుండి 4 అత్యాచారాలు జరిగాయి. మీరందరూ చూసుకున్నట్టయితే నాంద్యాలలో ఒక 8 సంవత్సరాల బాలికను అతి దారుణంగా హత్య చేసి చంపేశారు. ఇప్పటికీ ఇంకా తన బాడీ లేదు, దొరకట్లేదు. రెండో విషయం చూసుకున్నట్టయితే విజయనగరంలో ఒక 6 నెలల పాప బాబాయ్ వరుస అవుతున్నటువంటి ఒక వ్యక్తి వచ్చేసి 6 నెలల పాపపై ఉయ్యాలలో పడుకున్నటువంటి పాపపై అత్యాచారం చేశాడు. ఇది అటు ఉంచితే ముంబైలో 30 సంవత్సరాల ఒక లేడీ ఉమెన్ పైన మళ్ళీ అత్యాచారం జరిగింది. అంటే ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటివి. మరి వెలుగులోకి రానివి ఎన్ని ఉన్నాయో, అసలు ఏం జరుగుతుంది మన భారతదేశం పైన, మన ముఖ్యంగా ఆలోచించుకున్నట్టయితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలలో అసలు ఏం జరుగుతుంది, మనిషి ఆలోచన ఇంత దారుణంగా ఇంత అఘాయిత్యంగా ఎందుకు పోతుందనే విషయంపై మాట్లాడడానికి ఈరోజు మన ముందు 2 గెస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయం చెప్తా. ముందుగా ఒక్కసారి వాళ్ళని పరిచయం చేస్తా. నమస్తే. ఓం నమః శివాయ. స్వామి శరణమయ్య. నమస్తే. అటు కూర్చుంది మా మమ్మీ, ఇటు కూర్చుంది మా పిన్ని అన్నమాట, సొంత అక్క చెల్లెలు. సో చిన్న వయసులో ఉన్నప్పటి నుండి కూడా నేను పెరిగే విధానంలో వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. ఎన్నో విషయాలు ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి 2 ఇన్సిడెన్సెస్ కూడా, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ఇన్సిడెన్సెస్ గురించి కూడా మేము 4 గోడల మధ్యలో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. ఈ మాట్లాడుకునే తరంలో నేను చెప్పిన, ఎందుకు నువ్వు నాతోనే చెప్తున్నావు ఇదే విషయాన్ని మన వేదాంత్ మీడియా ప్రేక్షకులకు ఎందుకు చెప్పొద్దు, ఎందుకు నీ ఆలోచనను వాళ్ళతో షేర్ చేసుకోవద్దు అనే విషయం పైన ఈరోజు నేను చర్చించుకోవడానికి ఈరోజు మా అమ్మగారిని, మా పిన్నిని ఇద్దరిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఈ 3 ఘటనలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇవి ఈ మంతే జరిగినాయా, ఈ ఇయరే జరిగినాయి అంటే కాదు. గత గ్రాఫ్ చూసుకుంటే 2016 నుండి 2022 వరకు ఎక్కడ కూడా గ్రాఫ్ తగ్గట్లేదు. ఒక ఇయర్ పెరుగుతుంది, ఒక ఇయర్ కొంచెం తగ్గుతుంది, కానీ జరుగుతున్నాయి. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఇవి ఆపాలంటే అసలు ఏం చేయాలి అంటే మీరేమంటారు? ఇంట్లో తల్లిదండ్రి పిల్లలను ఏం చేస్తుండ్రు అనేది చూసుకోవాలి. ఎవరు బిజీ ఉంటున్నారా ఏందో కానీ పిల్లల్ని అయితే పట్టించుకోవట్లేదేమో. ఫోన్స్ అని అవన్నీ ఇచ్చి వాళ్ళ ఫోన్లలో ఏం చూస్తురో మనకు తెలీదు. దానివల్ల పిల్లలు ఏం చేయాలి అనే ఇదిలో ఉంటున్నారు. డబ్బులకు కొదవలేదు, ఇష్టం వచ్చినట్టు పిల్లల ఖర్చులకు డబ్బులు ఇచ్చేస్తున్నారు అందరూ. ఇది ఆ డబ్బులతోని మందు తాగాల, లేకపోతే గంజాయి తాగాల, ఏదో చేస్తున్నారు. అది చేసిన తర్వాత ఇంకేం చేద్దాం, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, ఫోన్లో నెట్టు, దానివల్ల ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు దాంట్లో. అది మనం కూడా చేద్దాం. అవగాహన లేక ఇంట్లో పేరెంట్స్
భయము భక్తిలో పెడితే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మనము 8 ఇయర్స్ నాంద్యాల పాప కేసులో చూసుకుంటే అక్కడ నిందితులు కూడా 14, 13, 15 ఏమో చాలా చిన్న వయసు మైనర్ పిల్లలే ఉన్నారు. అందుకే అక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద శిక్ష చేయడానికి ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కేసు గురించి ముఖ్యంగా ఆలోచిస్తే అక్కడ పిల్లలు చిన్నవాళ్ళు, ఆలోచన చిన్నది, అవగాహన లేని వయస్సు, చూస్తే చాలా చిన్న చిన్న పిల్లలు. ఈ పిల్లలు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డారా అంటే విచిత్రం, ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆశ్చర్యపోవద్దు. అది మా జనరేషన్లో అప్పుడు ఆశ్చర్యపోయే టైం ఉండే. అప్పుడు మేము 10th క్లాస్ వచ్చినా మాకేం తెలియదు అసలు. కానీ ఇప్పుడు ఎక్కడ, ఇప్పుడు 5th క్లాస్ నుంచే లవ్ అంటున్నారు కదా పిల్లలు. 5thలోనే నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, లవ్ చేస్తున్నా, ప్రపోజ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి 5th క్లాస్ నుంచి అన్నీ తెలిసిపోతున్నాయి పిల్లలకు, మరి మగ పిల్లలు. అదే ఒక సమయంలో ఎట్లుంటుందంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఒక 2-3 నెలల కింద వరకు కూడా అరే ఈ అబ్బాయిలు చిన్న వయసులో ఉన్న అంటే 5-6 నెలల పాప దగ్గర నుండి ముసల్దాన్ దాకా ఎవరిని వదులుతలేరు, అబ్బాయి ఆలోచన సరిగ్గా లేదన్నారు. ఇప్పుడు ఇంకా అది ఈ కేసు తోటి ఏం తెలిసిందంటే అబ్బాయిలు కాదు మైనర్ పిల్లలు కూడా అసలు ఎవరిని వదలడానికి సిద్ధంగా లేరు. ఆమె పార్క్ దగ్గర జస్ట్ ఆడుకోవడానికి వచ్చిన 8 సంవత్సరాల చిన్న వయసున్న పాప ఆ పాపని తీసుకొని పోయి అత్యాచారం చేసి ఆ పాపని చంపేసి ఎక్కడనో పాతిపెట్టో ఎక్కడో పడేసి ఇప్పటికి ఇంకా స్టిల్ బాడీ లేదు, పాప ఆచూకీ లేదు. తల్లిదండ్రుల ఆవేదన అసలు వినలేకపోతున్నాం. అంటే ఇంత దారుణమైన ఘటనలు చూస్తుంటేనే భయం వేస్తుంది, స్కూల్కి పంపించాలన్న పిల్లలను భయం వేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో అసలు మగవారు తప్ప, లేకపోతే ఆలోచన తప్ప, పెంపకం తప్ప, ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్ప అంటే మీరేమంటారు? ఫస్ట్ పేరెంట్స్. ఎందుకంటే పిల్లలకు భయము భక్తి అనేది ఇంట్లోనే కదా నేర్చుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు అంటే, అప్పుడు మేము చిన్నప్పుడైతే అందరూ లైన్గా తల్లితో పాటు మేము పడుకునే వాళ్ళం. అసలు మా నాన్న వేరే రూమ్లోనే పడుకుంటుండే, మేమేమో అమ్మతో పడుకుంటుంటే. మా పిల్లలకు కూడా మేము అట్లే నేర్పించినాం. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. పేరెంట్స్ బెడ్రూమ్ అని వాళ్ళ బెడ్రూమ్లో ఆడ పడుకుంటున్నారు. ఈ యువతల పిల్లలు ఏం చేస్తారో చూడట్లేదు. మరి మగ పిల్లలు అంటే గాలికి వదిలేస్తున్నారు. మగపిల్లలు ఆడపిల్లలను చేసినంత కట్టడి మగపిల్లల్ని చేస్తలేరు కొంతమంది. మేమైతే మగపిల్లలను కూడా కట్టడి చేసి పెంచినాం కాబట్టి మా పిల్లలు కొంచెం పద్ధతిగా ఉన్నారు. ఇలాంటివి ఏమైనా చేయాలంటే సెంటిమెంటల్గా కూడా ఆలోచిస్తారు. ఒక పాపం తగులుతుందేమో, మా కర్మ ఇది, మేము అనుభవించాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారు. కానీ కొన్ని దగ్గర అట్లా లేదు. పోనీ తిరగని ఏం కాదు, మగపిల్లాడు వస్తాడులే, అది ఇలాంటి కదా. ఏమన్నా అంటే ఆడపిల్ల ఏమన్నా ఇంట్లో కూర్చుని మగపిల్లగాడే కదా తిరగనిలే, మగపిల్లగాడు తిరగక చేస్తాడంట, ఆడపిల్ల తిరిగి చెడ్డదంట. అది ఏమైతుందిలే, ఏమో అంటే మగపిల్లగాడే కదా అని వానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు అనమాట. అట్లా ఒకటి. ఇంక ఇప్పుడు తల్లులు కూడా ఏం చేస్తున్నారు అంటే అంటే చిన్న పిల్లలకు కూడా, సంవత్సరం పిల్లలకు కూడా ఫోన్ ఇచ్చేస్తారు. వాళ్ళ పని వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఉంటారు, పిల్లగానికి ఒక ఫోన్ ఇచ్చేస్తారు, అయిపోయి. కనీసం ఆ పిల్లగానితో మాట్లాడదాం, ఒక 1 ఇయర్ వస్తుంది మనకి మాటలు వస్తలేవు. ఇప్పుడు తల్లి మాట్లాడితేనే కదా ఫస్ట్ వాడు నేర్చుకుంటాడు. వాళ్ళతో మాట్లాడు లేదు, ఏం లేదు. వాళ్ళ ఫోన్ వాళ్ళకు, వీళ్ళ ఫోన్ వీళ్ళకు. కనీసం అన్నం తినిపించాలన్నా ఫోన్ ఉండాలి వాడికి. అట్లా తయారవుతుంది. ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ నష్టాలు ఉన్నాయి. దీనివల్ల మనం ఎందుకంటే ఇప్పుడు మన వల్ల పిల్లలు వస్తున్నారు, అలాంటప్పుడు వాళ్ళ పూర్తి బాధ్యత మనమే తీసుకోవాలి. ఒకటి ఏమైంది, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులన్నీ కూడా అప్పుడు మన కరోనా వల్ల దానివల్ల ఆన్లైన్ క్లాస్ అని చెప్పి పిల్లలకు కూడా ఫోన్లు కొనిచ్చారు అందరు ఇంట్లో. దానివల్ల ఏమైపోయింది, అప్పుడు ఆన్లైన్ క్లాసులు విన్నరేమో, కానీ తర్వాత ఇప్పుడు ఆన్లైన్ క్లాస్కు ఫోన్ ఇచ్చినాం, ఇప్పుడు అవసరం లేదు తీసేసుకుంటురా, మనం తీసుకున్న వాళ్ళు ఇచ్చే ఇదిలు ఉన్నారా పిల్లలు. అది మెయిన్ అంటే ఫోనే. సో పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణము ఫోన్ అని మీరు అంటున్నారు. పెంపకం రెండో కారణం అవ్వచ్చు. మరి 2 ఈక్వల్. పెంపకం ఒకటి, ఫోన్ 2. ఓకే, అవి 2. అయితే మరి ఇప్పుడు ఈ పిల్లలను చిన్న వయసున్న పిల్లలు గంజాయిలకు, మందులకు ఈ వయసులోనే అమ్మాయిల మీద ఆలోచన రావడము, కామంతో కొంచెం అలాంటి మోజుతోటి ఆలోచన రావడం అంటే ఇది ఇంత దౌర్భాగ్యం. అంటే మన ఇండియా, యావత్ భారతదేశమే చెడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇది ఎట్లా కట్టడి చేయాలి, ఎట్లా ఆపాలి అంటే ఏం చెప్తారు? ఇంట్లో వాళ్ళే చేయాలి ఫస్ట్. తల్లిదండ్రి తర్వాతనే ఏదైనా. మనం ఇంట్లో పిల్లలకు భయమో భక్తో పెట్టాలి. మనం వదిలేస్తే ఇంకా ఎవరో చేంజ్ చేస్తారు. నీకు నీ పిల్లలను నేను కంట్రోల్ చేయగలను అంటేనే కను, లేకపోతే కనకు. ఫస్ట్ వాళ్ళే కదా. ఇప్పుడు 1 ఇయర్ నుంచి పుట్టిన నుంచి మనమే చూస్తాం, మనం ఎట్లా వేస్తే అట్లా. ఇప్పుడు తండ్రులు కూడా ఆలోచించారు. ఇప్పుడు మో పిల్లలు ఉన్న ఇంట్లో తల్లి కన్నా ఎక్కువ తండ్రే ఆలోచించాలి. తండ్రిది చాలా నేర్చుకుంటారు మగపిల్లలు మాత్రం.
ఒక తల్లిది ఆడపిల్ల నేర్చుకుంటది అవును వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నాంద్యాలలో జరిగినటువంటి ఘటనలో కూడా తండ్రికి నేర చరిత్ర ఉందని ఉందంట. చెప్తున్నారు. అది దానివల్ల ఇక మా డాడీ కోటి ఉంది కాబట్టి నేనేమన్నా చేసినా మా డాడీ సమర్థిస్తాడులే అనుకుంటారు పిల్లలు. అది తాగడం దగ్గర నుండి అది అన్ని అన్నీ అంతే. విషయాలలో ఇప్పుడు ఎవరు మన ఇండ్లలో ఎక్కడైనా చూసుకో, తండ్రి తాగని దగ్గర పిల్లలు కూడా తాగుతలేరు. ఆ తాగొద్దేమో ఎవరైనా ఏదైనా ఒక ఎగ్గు తినే కాడ కూడా తల్లి తింటేనే ఆడపిల్ల తింటది, మమ్మీ తింటే తినకపోతే ఆడోళ్ళు తినొద్దేమో ఇది అని పిల్లలు అనుకుంటారు చిన్న ఇంట్లో. వయసులో ఉన్నప్పుడు. చిన్న వయసు అది అట్లనే అలవాటు అయిపోతుంది. ఇక చిన్నప్పుడు చేయండి, పెద్ద అయినాక ఎవరు చేస్తారు? ఏదైనా చిన్నప్పటి నుంచే వస్తుంది. కానీ ఇప్పుడు పిల్లలు ఇంట్లో కన్నా ఎక్కువ స్కూల్స్లలో ఉంటారు కదా. మరి స్కూల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బాయ్స్కి అయితే ఇప్పుడు గర్ల్స్కి కూడా చెప్పాలి, బ్యాట్ టచ్ ఏది గుడ్ టచ్ ఏది అనేది టీచర్స్ నేర్పియాలి. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఓన్లీ సార్లే ఉంటుండ్రు, ఇప్పుడు టీచర్స్ ఉన్నారు. మేము చదివినప్పుడు అయితే ఒక టీచర్ కూడా లేదు మాకు, ఓన్లీ మొత్తం సార్లే. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు కాబట్టి ఏ విషయమైనా చెప్పొచ్చు ఆడపిల్లలకు. ఇది 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 అసలు లవ్ అనేది కూడా ఒక పెద్ద ఎమోషనల్. అసలు లవ్ జోలికి పోవద్దు అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి ఇవి లవ్లతో జరగలేదు ఇప్పుడు కానీ చెప్పొచ్చు. ఇక జెంట్స్ చెప్పాలి. ఏం చెప్పాలంటే సార్లు స్కూల్లో ఇది చేస్తే ఇది పనిష్మెంట్ ఉంటుందిరా, మీరు దీని జోలికి పోవద్దు దాని జోలికి పోవద్దు అనేది నేర్పించాలి. లాస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయాలి. సో లా ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లలో ఉండాలి. మంచి ఆలోచన వాస్తవానికి. ఎందుకంటే తప్పు చేస్తే శిక్షలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ముగ్గురు పిల్లలు కూడా దాదాపు 20 years 10 years ఖచ్చితంగా జైలు శిక్షగా అనుభవించాల్సిన పరిస్థితి, పెనాల్టీ కూడా పడుతుంది. సో 10 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని 10 సంవత్సరాలు వృధా చేసుకున్నట్టు. అండ్ జైలు జీవితానికి ఒక్కసారి పోయిన తర్వాత మళ్ళీ సామాన్య జీవితానికి వచ్చినప్పటికి కూడా ఆ క్రిమినల్ మైండ్ సెట్ అనేది మారదు. అక్కడ వాళ్ళకు కల్చర్ అంతా మారిపోతుంది. 10 సంవత్సరాలు చిన్న వయసు కాదు. అండ్ కరెక్ట్గా ఇప్పుడే 14-15 సంవత్సరాల సమయంలోనే వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందని నిర్ణయించే వయసు అది. ఇలాంటి సమయంలోనే వాళ్ళు జైలుకి వెళ్ళడము, ఇవన్నీ అనుభవించడము, చిన్న పాపం మీద ఇలాంటివి చేయడము, అంటే వాళ్ళ జీవితాలని నాశనమైనట్టు. ముగ్గురు పిల్లల జీవితాలు నాశనమైనట్టే. అంటే వాళ్ళు ఇక భూమికి బరువన్నట్టే రేపటికి దినాల. అసలు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు లాస్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మీరు గంజాయి డ్రగ్స్ తీసుకుంటే ఇలాంటి చట్టాలు ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే లా ప్రాబ్లం అయినా చెప్పాలి స్కూల్లో. టీచర్స్దే బాధ్యత. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 10th class వరకన్నా వాడు వెళ్తాడు రెగ్యులర్గా. ఎవరైనా ఆడపిల్ల కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి తర్వాత కూడా చదవచ్చు, కానీ ఏ పిల్లలు మగ పిల్లలు అయితే 10th వరకు అయితే వెళ్తారు. అప్పుడు మనం ఏది చెప్తే అది పిల్లలకు మైండ్కి ఎక్కుతుంది. అవును. అయితే ఈ ఘటనలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎట్లా న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు? చిన్న పిల్లను చేసేసిర్రు, అయిపోయింది, పాప దొరుకుతలేదు. వాస్తవానికి ఏంటంటే విషయం ఏంటంటే దాన సంస్కారం చేద్దామంటే కూడా పాప దొరుకుతలేదు. చిన్న పాపని చంపేసిరు, ఎక్కడుందో దొరుకుతలేదు. రాయిని కట్టి నీళ్ళలో వేసిరు అని ఒకరు అంటారు, ఒకరేమో వాళ్ళ తండ్రే ఇదంతా తెలిసి వచ్చి తను మీకు శవం కూడా దొరకకుండా చేస్తా అని వార్నింగ్ ఇచ్చిండంట. ఒకటి ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి ఒక ఊరు ఒక సిటీ అనుకో, ఎవరిని ఇష్టం వాంది, ఇంటి పక్కనోడు చచ్చిపోతే కూడా ఇటోడు పట్టించుకోడు. ఊరు ఎట్లుంటుంది అంటే ఏం జరిగినా ఊరు మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఊరు నుంచి బహిష్కరించాలి. ఊళ్ళో ఎవడు భయపడి మాట్లాడతారు. ఎవరికి ఇట్లా డబ్బు తర్వాత దౌర్జన్యం ఏమన్నా కేసులలో పోయి వచ్చిన చూస్తే భయపడి వాళ్ళతో లొంగినట్టు ఉంటారు. ఉండొద్దు, పబ్లిక్ అంతా ఒకటే, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ ఏమంటారు, ఏ దానికి కూడా పిలవద్దు, దేంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు ఊళ్ళో. అట్లా ఇప్పుడు అప్పుడు వెనకటికి అట్లనే చేసేవాళ్ళు కదా, ఊరు నుంచి బహిష్కరించే వాళ్ళు. ఏవన్నీ ఇలాంటివి జరుగుతాయి అప్పుడు భయపడతారు ఎవరైనా. ఇప్పుడు ఆ తండ్రిది ఖచ్చితంగా ఇలా ఉంది, ఇన్వాల్వ్మెంట్ ఉంది తండ్రిది. వాడు 14 years అంటే ఆడు చెప్పుంటాడు ఇంట్లో. చెప్పేసరికి ఇక కొడుకు ఎంత తప్పు చేసినా కన్న కొడుకు ఉండని, నేను ఒక రౌడీని వాడొక రౌడీ అవుతాడేమో అనుకుంటారు కదా. అట్లా దానివల్ల పోలీసులను నిందిస్తున్నారు. పోలీసులను నిందించడంలో అర్థం లేదండి. ఎందుకంటే వాళ్ళ చేతిలో చట్టాలు తీసుకొని వాళ్ళు ఏది ఇష్టం ఉంటే అట్లయితే చేయలేరు కదా. వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఎంతవరకు చేయాలనో అంతవరకే చేస్తారు. ఇప్పుడు ఒక నేరం జరిగింది, వాళ్ళు ఇమీడియట్గా తెస్తారు, అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు. అంతేగాని పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. పోలీసు అనడంలో మాత్రం అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళకు చాలా ఉంటాయి. వాళ్ళ చేతికి ఒక్కసారి చట్టాలు ఇచ్చి చూడండి ఏ విధంగా చేంజ్ అవుతుందో. అంతేగాని ఏదో ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ వాళ్ళని కట్టేస్తారు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అదని ఇదని, చాలా ఫ్రెండ్లీ పోలీస్ అంటారు,
మళ్ళీ ఎవరిని అనొద్దు అట్లా. అందుకే వాళ్ళ పోలీస్ అనడంలో అర్థం లేదు. సో అధికారుల చేతిలోనే చట్టాలు ఉంటాయి, వాళ్ళు ఏం చెప్తే అది పోలీస్ వాళ్ళు వినాల్సిన పరిస్థితి ఉంటుంది. వస్తుంది. కానీ పోలీస్ వాళ్ళు సొంతంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఒక 2 స్టార్లు ఉన్నా 3 స్టార్లు ఉన్నా ఒక ఎవరైనా వాళ్ళ పైన అధికారులు ఉంటారు. అట్లా సో వాళ్ళు చెప్పినట్టుగానే వినాల్సింది. కానీ ఇప్పుడు రీసెంట్ గా అధికారుల నుంచి రాజకీయ నాయకుల వరకు వెళ్తాయి. అధికారులు ఎంతవరకు ఉంటారు, ఒక లిమిట్ వరకు ఉంటారు. దాని తర్వాత మళ్ళీ అదే రాజకీయం వరకే వెళ్తాయి ఏవైనా. ఇప్పుడు కానీ సొంత నిర్ణయాలు పోలీస్ ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐఓ, ఒక సిఏఓ వాళ్ళ పైన ఉన్న అధికారులు ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోవడానికి రాదు. చట్టంలో ఏదుందో అదే చేస్తారు వాళ్ళు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చట్టాలు మారాలంటే ఎవరి చేతులు ఉంది అని అనేసరికి మళ్ళీ రాజకీయ నాయకుల చేతిలోనే ఉంటది కదా చట్టాలు చేంజ్ చేయాలంటే. ఇప్పుడు కొత్తగా చట్టాలు కూడా వచ్చినాయి కదా మనకి. ఇప్పుడు చాలా ఫస్ట్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. చట్టాలు మారుతున్నాయి. పోక్సో దగ్గరనేమో 65 BNS అని ఒక చట్టం వచ్చింది. 12 years లో మళ్ళీ దాంట్లో 2 laws ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏమో 18 years లోపల ఉన్న పిల్లలకి, సెకండ్ లా ఏమో 12 years లోపల ఉన్న వాళ్ళకి. ఎస్ ఉంది. చట్టాలు మారుతున్నాయి, శిక్షలు పెరుగుతున్నాయి. ఎంత పెరిగినప్పటికీ పబ్లిక్ డిమాండ్ ఏంటంటే ఇలాంటి తప్పు చేయంగానే ఇతర విదేశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి చట్టాలు మన ప్రదేశికి తీసుకొని రావాలి. తప్పు జరగగానే ఉరిదీయాలి, తప్పు జరగగానే రోడ్డు మీద ఇలాంటి ఏమంటారు దారుణమైన శిక్షలతోటి వాడిని చంపేయాలి. ఏ పార్టీతోడైతే వాడు తప్పు చేసిన పార్టీ పబ్లిక్ కూడా కట్ చేయాలని మాటలు మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడతారు. సరే మొన్న మనం పేర్లు ఎందుకులే కానీ మొన్న ఒక ఇష్యూ జరిగింది. దాంట్లో ఏదో వీళ్ళదో వాళ్ళదో మొత్తానికి అయిపోయింది. తర్వాత ఆఫీసర్ మీద ఎంత ప్రెషర్ తెచ్చిండ్రు. తప్పేముంది, దిశ కేసులో సజ్జనార్ గారి పైన జరిగింది. కానీ తర్వాత ఆ సార్ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు. ఇప్పుడు అవును, అప్పుడు ఆ ఇష్యూ జరగగానే అందరు ఎన్కౌంటర్ చేయాలి అని అంటారు. తర్వాత ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్కి. అందుకే మనం అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మన లోపల మార్పు రావాలి ఫస్ట్. అది సో ఈ పోలీస్ సిబ్బంది వరకు వస్తే మాత్రం ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం ఆలోచన విధానం మారాలి, ప్రభుత్వం కేంద్రంపై దృష్టి పెట్టి కొంచెం చట్టాలు మార్చే ప్రయత్నం చేయాలి అనేది మీ ఆన్సర్. సో ఎస్, దిశ కేసులో సజ్జనార్ గారు సొంత నిర్ణయం తీసుకున్నందుకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎంత టార్చర్ చేసిరుతానంటే బయట పబ్లిక్కి తెలియకపోయినప్పటికీ లోపల ఉన్న కానిస్టేబుల్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి అందరికీ తెలుసు. తర్వాత ఎన్ని దగ్గర ఆయన ఒక ఆడామే డైరెక్ట్గా యూట్యూబ్లో కూడా ఉంది, ఒక ఆడామే డైరెక్ట్గా తనపై కేసులు పెట్టడము, చంపే రైట్ మీకు ఎవరు ఇచ్చారు, చట్టాన్ని మీరు ఎట్లా చేతిలోకి తీసుకున్నారు, 100 ప్రశ్నలు అని ఉద్యోగానికి ఖచ్చితంగా మార్కు పెట్టే ప్రయత్నం అయితే చేసారు. తర్వాత అండ్ ఒక్క విషయం ఏంటంటే నిజానికి కూడా పోలీస్ వాళ్ళకు కూడా సొంత బిడ్డలు ఉంటారు, భార్య ఉంటుంది, వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది. కాకి బట్ట వేసుకున్నంత మాత్రాన గుండెని రాయి చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. అయ్యో పాపం ఇంత దారుణం చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ ఖచ్చితంగా వాళ్ళు కూడా నిందితుడిని దొరికినప్పుడు 4 గోడల మధ్య చేయాల్సినవి కొట్టాల్సినవి అన్నీ చేస్తారు. బయట చెప్పలేకపోయినప్పటికీ కొడతారు, అన్నీ చేస్తారు. వాళ్ళకు కూడా ఎట్లా చేస్తారు అని చెప్పి ఖచ్చితంగా నిందిస్తారు. కానీ ఊరికే నేరం ఎవరు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. వాళ్ళు చేసిన తర్వాత వీళ్ళు ఏం జరిగిందో క్లియర్ గా చెప్తారు, మాటలతో చెప్తారు. విషయం ఏంటి అని అంటే సమాజంలో పబ్లిక్ కి అవగాహన లేక పోలీస్ వారి మీద నిందిస్తారు, అల్కగా దొరికిందని నిందిస్తుంటారు. కానీ నిజానికి అధికారులు మారాలి, పై ఉన్నటువంటి ప్రభుత్వం మారితే అప్పుడు లేదంటే మీరు ఇందాక అన్నట్టుగా అద్భుతమైన మాట, చట్టాన్ని పోలీస్ చేతులకు ఇస్తే అప్పుడు పోలీసింగ్ అంటే ఏందో చూపిస్తారు. ఎస్, ఎవరికి ఎట్లాంటి శిక్షలు ఇవ్వాలి ఏందనేది పోలీస్ చేతిలో ఇచ్చేసేస్తే వాళ్ళ అధికారం వాళ్ళు చేస్తారు. సో సెకండ్ కేసు గురించి మాట్లాడదాం. ఫస్ట్ కేసులో ఇంత అన్యాయం చేసి సెకండ్ కేసు గురించి మాట్లాడితే సరే, ఇక్కడ పిల్లలు మైనర్ వాళ్ళకి మనము చంపేయడానికి రైట్ రాజ్యాంగంలో లేదు, ఆ కేసులు లేవు. 20 years 10 years పెనాల్టీ వేసి పంపించారు. సెకండ్ కేసు చూసుకున్నట్టయితే 6 నెలల చిన్న పాప, విజయనగరం జిల్లా వైజాగ్లో చిన్న పాపని ఉయ్యాలలో పడుకుంటే తన సౌకర్య ఊర్లలో ఏమైనా సామాన్ అమ్మనికి ఎవరు బండ్ల మీద వస్తారు కదా, బయటికి వెళ్ళి చిన్నగా ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళిన తల్లిని చూసి ఎవరు లేరు కదా ఉయ్యాల మీద ఉన్న పాప మీద ఆగాయిత్యానికి పాల్పడ్డాడు. సొంత బాబాయ్ వరుస అవుతాడంట. పాల్పడ్డమే కాదు, ఆ పాప ఏడ్చేసరికి ఇంటి పక్కన వాళ్ళు ఎవరు చూసారు వీడు మంచోడు కాదని వచ్చేసరికి పాప ప్రైవేట్ పార్ట్ నుండి బ్లడ్ రావడం, పల్లెటూరు ఆటోలు కూడా రావండి. ఈ కేసుని ఎట్లా చూడాలి? వాడి వయసు దాదాపు 40 ఉంది, పాప వయసు ఏమో 6 నెలలు. అంటే వాడు అలాంటోడేనంట. ఇంతకు ముందు చాలా మందికి అట్లా చేసిండంట. వాడు వాయి వరుసలు ఏం లేకుండా కొన్ని రోజులు ఊళ్ళో కూడా రానియలేరంట వాడిని. అప్పుడు వచ్చిండు. అయితే పెద్ద పాపకు ఫస్ట్ 10 years పాపను ఉంచి వెళ్ళిందంట ఆమె షాప్కి. వెళ్తే ఈ పిల్లకు వచ్చి చేతులు పట్టుకుండంట. ఆ పిల్ల దులిపాయించుకొని వచ్చేసింది. వచ్చి ఆడొచ్చి వాళ్ళ అమ్మకి చెప్దామంటే చాలా మంది ఉన్నారంట, చెప్పలేకపోయింది ఆ పిల్ల అట్లనే ఉంది. చిన్నపిల్లని చేతుల్లోకి తీసుకొని ఏం చేసిండు ఆ పిల్లకు.
ఆ పక్కన ఒక ముసలాయన పడుకొని ఉన్నాడంట. ఈయన వచ్చి చూసిండంట ఆయన. అయితే ఆ పిల్లనేమన్నా చేసిండా వాడు, ఏడుస్తుంది వాళ్ళ అమ్మని పిలువు అన్నాడంట. అనే వరకు వాళ్ళ ఇంట్లో ఒక ఆమె వచ్చి ఆ పిల్లని పిలిచిందంట, మీ చెల్లెలు ఏడుస్తుంది అని. అది అంటే వాడు అలాంటోడేనంట, ముందు నుంచి అందరికి తెలిసిందే. సో ముందే ఊళ్ళో వాని మీద చర్యలు ఊళ్ళోకి తీసుకోవాల్సింది. రానివ్వలేరంట. ఆయన వచ్చిండు సో కొన్ని రోజులు. వీడైతే తాగి ఉన్నాడు ఆ కేసు. తాగి ఉండంట, ఫుల్ డ్రింక్ చేసి ఉండంట. సో మరి ఇప్పుడు ఈ కేసులో ఎట్లా చిన్న చిన్న పిల్లల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు? అన్నిటికన్నా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది ఒక్కటే మార్గం. ఒకటి ఏం చెప్తారు బయట తల్లులు, ఏమన్నా షాపింగ్ మాల్కి పోతే బట్టలు వేసుకొని వస్తారు. ఆ బట్టలు వేసుకున్నా ఆ బట్టలు అట్లా ఒంటికి అతుక్కొని ఉంటాయి, వేసుకున్నట్టే ఉంటారు. తల్లులు ఉంటారు ఏంబడి. ఎందుకు అసలు అవి ఎందుకు అలాంటివి? అసలు మగపిల్లలే మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తారు, ఆడపిల్లలకు అడ్డమైన బట్టలు అవి లెగ్గిన్స్ వేస్తారు, జగ్గిన్స్ వేస్తారు. మొత్తం అసలు బట్టలు లేనట్టే షేప్గా అనిపిస్తుంటాయి బాడీ మొత్తం. ఇప్పుడు కొంతమంది ఫెమినిస్టులు వస్తారు, మా ఇష్టం ఉన్నట్టు మేము ఉంటాం, మీకేమైంది, ఇప్పుడు అనుభవించండి ఇలాంటివి జరిగినప్పుడు. ఇట్లా తయారైనందుకే మా మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయా? సరే మరి చిన్న పిల్ల ఏం చేసింది, మరి ముసలామ ఏం చేసింది అని మాట్లాడు. అదే తల్లిదండ్రి జాగ్రత్త. ఇప్పుడు సమాజం అట్లుంది, ఏం చేస్తావు నువ్వు చెప్పు. ఇప్పుడు ఆల్రెడీ ఆమె 10 సంవత్సరాల పిల్లని పక్కన పెట్టి పోయింది. ఆ పిల్లని ఇట్లా వరకు ఆ పిల్ల వచ్చేసింది. ఆడు మరీ పోయి 6 నెలల పిల్లని ఇట్లా చేస్తాడని అనుకోము కదా ఎవరం కూడా. ఇప్పుడు పోకుండా కుదిరాయి కొన్ని. ఇప్పుడు కనీసం ఈమె అట్లా పోయే బదులు ఆ ఇంటి పక్కన ఆమె నుంచి పోయినా అయిపోవు. ఇంటి పక్కనే ఉన్నదంట ఆమె ఎవరో, ఆమె నన్ను నుంచి పోతే అయిపోతుండేనేమో. ఇప్పుడు ఆమె పోయి సామాన్ తెచ్చుకొని పోతే కుదరదు, వాళ్ళ ఊళ్ళోకి అమ్మడానికి వస్తారేమో. ఎన్ని అనుకున్నా మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవడమే మార్గం. సో ఆడపిల్ల పెంచే విధానం మగపిల్ల వాళ్ళని కూడా మగపిల్ల ఆడపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, మా చెల్లెకు పాప ఉంది. మరి మేము అసలు ఇప్పటి వరకు బయట ఆడుకోనికి పంపించలేము దాన్ని. కానీ కట్టేసి బతకడం చాలా మరి ఏం దారుణం. చేస్తాం చెప్పు. మళ్ళీ సమాజం అట్లుంది కదా, ఏం చేస్తాం మళ్ళీ? ఇప్పుడు ఆడపిల్ల ఉడితే చంపేస్తావా? మరి సమాజం అట్లున్నప్పుడు మన జాగ్రత్తలు మనమే ఉండాలి కదా. సో ప్రభుత్వంలో చట్టాలు తీసుకొచ్చేంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎన్ని చట్టాలు వచ్చినా, ఏం వచ్చినా, ఎంత చట్టం వచ్చినా ఒక పోలీసో ఎవరో వచ్చి మన వెనకైతే ఉండరు కదా. కానీ చట్టాలు మారినప్పుడు ఆ ప్రభుత్వం భయం అనేది వస్తది. భయం, ఎంత భయం వేస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద ఇలాంటి తప్పులు చేస్తే రోడ్డు మీద అందరి ముందు ఉరేసిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని దేశాలలో. అందరి ముందు కాల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి, ఎన్కౌంటర్ చేసిన. అక్కడ కొంచెం భయం ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, నేను ఇప్పుడు వాడి ఆలోచన అతి మీరినప్పుడు నేను ఈ తప్పు చేస్తే ఖచ్చితంగా నన్ను వాడిని చంపినట్టు చంపేస్తారు అనే భయము వాడిని ఆ తప్పు చెయ్యకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది. సో భయం అనేది ఏర్పడుతుంది కదా. సో ప్రభుత్వాలు మారినంత వరకు మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మనకు ఏదో ఒకటి జరుగుతుంది కదా. మొన్న అక్కడ ఆమె దిశ. చాలా రోజుల వరకు ఏం జరగలేవు. కొంచెం భయం అనేది అయితే ఉంటది. కొన్ని రోజుల వరకు ఎలాంటివి జరగవు. ఇప్పుడు అక్కడైతే మరి ఏపీలో అయితే 2, 3 జరిగేవే. మన దగ్గర 1, అక్కడ 2. ముంబైలో 30 సంవత్సరాల ఒక ఉమెన్ని అతి దారుణంగా ముగ్గురు కలిసి అత్యాచారం చేసేసారు. అది కేసుగా మారింది. అండ్ ఈరోజు ఆ ముగ్గురులో ఎవరెవరు ఉన్నారు అని అంటే, విచిత్రం ఏంది ఇక్కడ అని అంటే, అక్కడ ఒక సాధువు కూడా ఉన్నాడంట అందులో. ఆ ముగ్గురు చేసిన వాళ్ళలో సాధువు ఉన్నాడంట ఒక అతను. అసలు వీళ్ళు సాధువు వీళ్ళందరూ ఏంటంటే మందు, గంజాయి పొద్దుందాకా మంచిగా వాళ్ళు కాన్ఫిడెన్స్లో ఉన్నసేపు మంచిగా ఉంటారు. అవి వడంగానే ఇక వేరే ఇంకో మనిషి వచ్చేస్తాడు లోపలికి. ఒక చిన్న పాప దగ్గర నుండి ఒక పెద్ద వయసున్న ముసల్దాన్ దాకా ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో భద్రత లేదు, బాధ్యత లేదు. సరే మగవారి పరిస్థితి ఆలోచించుంటే సరే ఒక చిన్న పిల్లని నమ్మొచ్చా అంటే లేదు. 12, 13 సంవత్సరాల చిన్న పిల్లల దగ్గర నుండి 50, 60 సంవత్సరాల ముసలోం దాకా కామం అనేది రగిలిపోయి అతిమీరి సొంత తల్లిని, బిడ్డను ఎవ్వరి మన్మరాలుగా కాడికి వెళ్ళి కూడా చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అసలు ఇలాంటి పరిస్థితులలో బంధం లేదు, గంధం లేదు, ఏమీ లేదు. అరే నా బిడ్డ ఈమె, నా కన్న తల్లిమే లేదు. కామాన్ని తీర్చుకోవడానికి ఎంత దూరం అన్నా పాల్పడుతున్నారు. ఇంకొంతమంది అయితే అంటే ఇప్పుడు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు చిన్న పిల్లాడు ఉంటాడు, అక్క అక్క అంటున్నాడు, కానీ వాడు చూసే విధానమే వేరు ఉంటుంది. సరే నన్ను అక్కనే అంటున్నాడు కదా అని ఆడవాళ్ళు అనుకుంటారు, కానీ వాడు అక్క అంటుండు అంతే, కానీ వాడి లోపల ఆలోచన వేరు. చెల్లెలే అంటారు కానీ ఆలోచన వేరు ఉంటుంది. ఇంత దారుణమైన పరిస్థితి రోజు రోజుకి మారుతున్నాయి. ఇంకొక 10 సంవత్సరాలు దాటితే ఈ పరిస్థితులు ఒకవేళ ప్రభుత్వంలో చట్టంలో మార్పులు రాకపోతే సొంత అన్నను, ఒకటే కడుపులో పుట్టిన అక్క అన్నను కూడా ఒక రూమ్లో పడుకోబెట్టిన పరిస్థితి ఉంటుంది ఒక రోజుకి. దీన్ని ఎట్లా చూస్తుంటారు? చట్టాల్లో చేంజ్ రావాలి.
ఏంటంటే ఇప్పుడు ఒక కేసు జరిగిందనుకో ఇమీడియట్ గా శిక్ష పడాలి వానికి. అది అందరు చూసేటట్లు, ఆహా ఈడ ఇన్సిడెంట్ జరిగింది వానికి ఎంబడే శిక్ష పడ్డదని జనాల్లో అవగాహన రావాలి, తెలియాలి వాళ్ళకు. సంవత్సరాలు గడుస్తే ఎందుకంటే మొన్న ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ నాన్న చంపేసిండు. అది కరెక్ట్ అని అంటలేను నేను, కాకపోతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడ్డారు అట్లా. ఎందుకంటే చంపాలని అంటలేను నేను, కాకపోతే అట్లా ఏదన్నా ఇప్పుడు ఒక సోవి చిన్న పిల్లల పైన పెద్ద ఏదైనా అత్యాచారం ఏదైనా జరిగిందనుకో ఏం లేన్లు నడవద్దు కేసులు. ఇమీడియట్ గా అరెస్ట్ చేసినామా వానికి ఎంబడే శిక్ష పడాలి. అట్లా పడ్డది అనుకోండి వాళ్ళు కొంచెం మార్పు. సో పనిష్మెంట్ ఎంతేమైనప్పటికీ ఇమీడియట్ పనిష్మెంట్ అనేది రావాలి. జరిగింది, నిర్ధారణకు వచ్చింది, దోషి వీడియో అని తెలిసింది, శిక్ష పడ్డది. సో విత్ ఇన్ 1 week లో ఈ అంత వర్క్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఏదైనా చేయాలంటే భయపడతారు అట్లా. ఇంకోటి పిల్లలకు కూడా మనం వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫోన్లో మొత్తం వాళ్ళ మీద వదిలేయొద్దు. ఫోన్లు మొన్నటి వరకు అంటే ఓకే, ఇప్పుడు స్కూల్కి వెళ్ళినరా ఇంటికి వచ్చినరా ఏం చేస్తున్నారు వాళ్ళు మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళను ఆ బెడ్రూమ్లో వండబెట్టి వాళ్ళకు ఫోన్ ఇచ్చా ఏమన్నా అంటే నేను చూస్తున్నా అంటే మనం గమనిస్తుండాలి. వాడు ఫోన్లో నిజంగానే చదువుతున్నాడా, ఏమైనా బొమ్మలు చూస్తుండా ఏంది. ఇంకోటి లింక్ పెట్టుకోవాలి మన ఫోన్కి, వాళ్ళ ఫోన్కి మన ఫోన్కి లింక్ పెట్టుకోవాలి. ఏమైనా కొత్త ఏమైనా డౌన్లోడ్ చేయగానే మనకు మెసేజ్ ఇచ్చేటట్లు ఆ విధంగా చేసుకోవాలి, ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా. ఇట్లా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి తండ్రులు కూడా రోజు ఒక ఏజ్ రాగానే రోజు తాగింటికి రావడం, ఇంకా కొంచెం మంది ఇంట్లోనే దుకాణం పెట్టుకుంటారు. ఇక అదేంటంటే ఇక మో పిల్లలకు ఆ పిల్లలకు అర్థమైపోతుంది ఇక ఆహా మా నాన్న తాగుతుండు, ఈ ఏజ్ వచ్చినాక ఇక నేను కూడా తాగాలి అట్లా. అందుకే ఈ తాగుడు, ఈ ఫోన్లు ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలి. దీనివల్ల కూడా కొంచెం మార్పు వస్తుంది. సో మీరు చెప్పండి, ఇప్పుడు తండ్రి కూతురు మధ్యలో కూడా రక్షణ లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలుస్తుంది. మరి తండ్రితో కూడా కూతురు ఎంతవరకు ఉండదు? కూతురు పైన అంటే తండ్రితో పూర్తి ప్రేమతో ఉండలేరా? అవి ఎక్కడనో ఒకటి జరుగుతాయి. వాళ్ళు ఎంత దుర్మార్గులు ఉంటారో తల్లి కన్నా తెలుస్తుంది. ఇప్పుడు నా భర్త ఎలాంటోడో నాకు తెలుస్తుంది కదా, తెలియదా? ఇప్పుడు ఇన్ని ఒక 2 సంవత్సరాలు కాపురం చేసినా అర్థమైపోతుంది. కనబడ్డ ఆడదాన్ని అంతా అట్లనే చూస్తుండు. ఇప్పుడు మన పిల్లది కూడా తెలుస్తుంది ఏ విధంగా ఎత్తుకుంటుండు, ఏ విధంగా ప్రేమ చేస్తుండు అర్థమవుతుంది. ఇప్పుడు తండ్రి అట్లా క్యారెక్టర్ మంచిది కాదని అనుకున్నప్పుడు వదిలేయొద్దు వాళ్ళ దగ్గర. మనకు తెలిసిపోతుంది, మొత్తం వదిలిపెట్టి పోలేమేమో కానీ అర్థమవుతుంది. ఇంట్లో వాళ్ళకైతే కాదనేది ఉండదు ఏ విషయంలో కూడా. పిల్లలు ఎలాంటి వాళ్ళో అర్థమవుతుంది, భర్త ఎలాంటోడో, ఈ అత్తమామ ఎట్లాంటోళ్ళో తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఒక్కరిని ఉన్నప్పుడు వదిలేయొద్దు, మనమే జాగ్రత్త పడాలి అంతే. మెయిన్ అంటే తల్లి కొన్ని అలాంటి పరిస్థితి ఉంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ పిల్లని వదిలేసి వెళ్ళాలి అన్నప్పుడు ఆమె పోయే ప్రయత్నం వదులుకోవాలి. ఇప్పుడు మనకు పిల్లలు ముఖ్యం, ఏదేదో ఫంక్షన్ ముఖ్యం కాదు మనం. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎట్లా చూస్తుంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో అయినా కానీ మనకు ఎవరి బిహేవియర్ ఎట్లుంటుంది మనకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తారు, ఫ్యాషన్కు పిల్లలను అన్ని సౌకర్యాలు పెట్టుకొని కూడా 10th అయిపోగానే హాస్టల్ వేస్తారు. హాస్టల్ వేసి వీళ్ళేమో పార్టీలని అవన్నీ ఫంక్షన్లను తిరుక్కుంటా మా పాప హాస్టల్ ఉంది, మా పాప వాళ్ళకి ఇంటి దగ్గర పెట్టి చదివిపించే సౌకర్యం ఉంటుంది. ఒక జాబ్ హోల్డర్ అంటే ఏమన్నా అనొచ్చు, హౌస్ వైఫ్లు కూడా హాస్టల్లో పడేస్తారు. మరి మగపిల్లలు అంటే రీసెంట్ గా సంగారెడ్డి బీటెక్ కాలేజ్ లో 4th ఫ్లోర్ నుండి దూకి చనిపోయింది. కారణం ఏంది అని అంటే అక్కడ ఆ పాపకు బ్లాక్మెయిల్ చేయడం ఏదో జరిగింది. పాప గాంజాలు సేవించడం వీడియోలు ఉన్నాయి. పాప ఎవరితోటో ఏదో అసభ్యకరమైన వీడియోలు ఫోటోలు బయటకు వచ్చినందుకు 4th ఫ్లోర్ నుండి దూకి చనిపోయింది. సీన్ కట్ చేస్తే వాళ్ళ బ్రాహ్మణులో ఎవరో సంథింగ్ మంచి కుటుంబం ఉన్నోళ్ళు అసలు ఆ తండ్రి తల్లి అసలు వాళ్ళు మనసు ఒప్పుకుంటలేదు ఆ పాప ఇలాంటివి చేసిందా, సంవత్సరంలోనే ఇంత చెడిపోయిందా అని. అందుకే అంటే స్కూళ్ళు కాలేజీలలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. హాస్టల్ ఉండేసరికి ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి స్కూల్కి పోయి వస్తే సాయంత్రం ఖచ్చితంగా పేరెంట్స్ని కలుస్తాం, అమ్మ నాన్న అడుగుతారు, ఏం చేసినామని చూస్తారు. తాగాలనుకుంది అనుకో ఒక అమ్మాయి, తాగితే ఇంట్లో దొరికిపోతుంది సింపుల్. వాడు ఎవడన్నా ఇంకేదైనా చేయాలనుకుంటే ఇంట్లో దొరికిపోతుంది. అదే హాస్టల్ ఉంటే ఎవడో చూస్తాడు, ఎంతేమనుకున్న హాస్టల్ అంత గమనిస్తారు ఇంట్లో తల్లిదండ్రి. ఏవైనా ఇప్పుడు పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ రావడం ఇవన్నీ తల్లి గమనిస్తుంది కదా, పాప ఎట్లుంది ఏం కథ అని తెలిస్తే చూసుకుంటుంది. హాస్టల్లో పెడితే మనకేం తెలుస్తుంది చెప్పు, పెట్టొద్దు. ఏమో జాబ్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు జాబ్కి వెళ్ళేసి వచ్చే వరకు పిల్లలు కాలేజీకి వెళ్ళేసి వస్తారు. కాకపోతే కొంచెం టైం తీసుకొని ఇప్పుడు తండ్రులు ఉంటే వాళ్ళు డ్రాప్ చేసి రావడము, మళ్ళీ సాయంత్రము ఎవరినో ఒకరిని సెట్ చేయడం, లేకపోతే తల్లి పోయి తెచ్చుకోవడం, అట్లా మన జాగ్రత్త మనమే పడాలి.
ఇక దాని తర్వాత ప్రభుత్వాలైనా చట్టాలైనా సెకండరీ అవి. ఫస్ట్ మనం పడాలి. ఫస్ట్ ఏ స్టార్ట్ అయినా ఇంట్లో నుండి, ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి. రచ్చగెలవాలని ఫస్ట్ ఇంట్లోనే మార్పు అనేది స్టార్ట్ అయితే సమాజంలో కూడా నేను గాలికి వదిలేసా, ఏ నేరం జరిగినా అది పోలీసు వాళ్ళ తప్పు, చట్టాల తప్పు, లేకపోతే రాజకీయ నాయకులది అంటే కరెక్ట్ కాదు కదా. అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సో అర్థమైంది కదా. సో కాలం మారింది, పరిస్థితులు మారాయి, ఆలోచన విధానం మారింది. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, నిజంగా లిమిట్ క్రాస్ చేసి ఇప్పుడున్న ఆధునిక కాలంలో అలవాటు పడ్డారు. అది ఫోన్లు కానీ, లేకపోతే ఇందాక మాట్లాడినట్టుగా చిన్న వయసులో ప్రేమ వ్యవహారాలు కానీ, ఏదైనా మట్టుకి. సో ఈ స్పెషల్గా ఈ అఘాయిత్యాలకు, ఈ అత్యాచారాల గురించి మాట్లాడితే ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, చట్టాలు మార్చే ప్రయత్నం చేయాలి. ముందు వాడు తప్పు చేయాలంటే తప్పు చేస్తే ఖచ్చితంగా కఠినమైన, అదేవిధంగా ఇమీడియట్ పనిష్మెంట్ అనేది ఉంటుందనే విషయం వాళ్ళకు గమనించే పరిస్థితికి రావాలి. ఇప్పుడు ఏపీలో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన పూర్తి స్థాయిలో ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. పవన్ కళ్యాణ్ అన్న, మీరు అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు, మీరు ప్రజల నుండి వచ్చిన ఒక నాయకులు, మీ పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా మీరు దీనిపై దృష్టి పెట్టాలి. ఇంకోసారి ఇలాంటివి ఏం జరిగినా కూడా భయ ప్రాంతాలకు గురి చేసే ఆలోచన ప్రజల్లో రావాలి, ఆ మృగాల్లో రావాలనే ఆలోచన రావాలంటే ఖచ్చితంగా మీరు చట్టాన్ని చేతులకు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అదేవిధంగా ఇంట్లో పెంపకం గురించి కూడా ఇందాక మనం చర్చించుకున్నట్టుగా తల్లిదండ్రులు కూడా, మీరు కూడా, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అసలు వాడు ఏం చేస్తున్నాడు, ఈమె ఏం చేస్తుంది అనేది మీరు దృష్టి పెట్టి మీ సమయాన్ని కేటాయిస్తేనే రేపొద్దున పిల్లల జీవితంలో ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది చాలా ప్రభావితం చేస్తుంది. ఇది ఎంత మంచి ఉందో అంత చెడు ఉన్నట్టుగా పిన్ని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ఎవడో పరిచయం అయితే వాడికి అడ్డమైన ఫోటోలు అన్నీ షేర్ చేస్తున్నారు, అడ్డమైన కాల్స్ అన్ని మాట్లాడుతున్నారు. వాడు రేపు పొద్దున ఆ ఫోటోలు, ఆ రికార్డింగ్స్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీ ఇంట్లో 4 గోడల మధ్యలో ఉన్న నీ బిడ్డ భయపడుతూ బ్రతుకుతుందన్న విషయం నీకు తెలియకపోతే నువ్వు 9 నెలలు మోసి కన్న నీకు ఏం బాధ్యత ఉంది అని ఈరోజు మా మమ్మీ మా పిన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నీ బిడ్డ రేపు పొద్దున తెలియకుండా ఏదో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత అయ్యో నా బిడ్డ పోయింది కదా, నేను ఇంత ప్రేమించుకొని నేను పెంచుకున్న కన్న కదా అని నువ్వు ఆలోచించి దానికన్నా ముందు ఆలోచనతోటి నీ బిడ్డ ఎలాంటి బాధలు పడుతున్నది అనే విషయం మీద దృష్టి పెట్టు, ఏం చేస్తుందని దృష్టి పెట్టు. అబ్బాయిల తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, నీ కొడుకు నీ ఆలోచన విధానంతోనే ఉన్నాడా, లేకపోతే మన చేతి నుండి తప్పిపోయిండా, వాట్ ఐ మీన్ నీ చేతి నుండి జారిపోయిండా, వాడు ఏ కల్చర్లో పెరుగుతున్నాడు, వానికి ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంది, ఆడికి పోయి ఏం చేస్తున్నాడు, ఇంటికి వచ్చి ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా నువ్వు నీ కొడుకు మీద దృష్టి పెట్టకపోతే, నీ కొడుకుతో నువ్వు ఈ టైంని స్పెండ్ చేయకపోతే రేపొద్దున ఏదో ఒక రోజు నీ కొడుకు ఒక దోషిగా తెలియని వయసులో, చిన్న వయసులో, అవగాహన లేక జైలు పాలవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జీవితం నాశనం అవుతుంది. ముఖ్యంగా నీకున్న గౌరవం పోతుంది. ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకో. నీ బిడ్డని నువ్వు దృష్టి పెట్టి ఆలోచించకపోతే సమాజం ఇంకా దారుణంగా మారుతుంది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలన్నట్టు ఇంట్లో ముందుగా అది గౌరవమైన, అది పెరిగే విధానమైన ఇంట్లో నుండే ప్రారంభం అవ్వాలి. నువ్వు చేసిన తప్పు, అది మంద అలవాటైనా, పేకాటైనా, గంజాయి సేవించడమైనా, అది ఏమైనా, తండ్రి తప్పు చేస్తున్నాడంటే అది చాలా న్యాచురల్గా, చాలా నార్మల్గా కనబడుతుంది కొడుకులకి. సో చిన్నపిల్లలంతా కూడా మా తండ్రి చేస్తున్నాడు, నేను చేసే తప్పేంది అని ఆలోచన విధానానికి వస్తారు. సో ఏమున్నా మీ చేతిలోనే ఉంది. అండ్ దయచేసి ఫెమినిస్టులకి, యాంటీ ఫెమినిస్టులకు ఒకటే చెప్తున్నా, మా పిన్ని మా మమ్మీ మాట్లాడిన మాటలు ఏవి కూడా ఇవి మేము చర్చించుకోవాల్సిన మాటలు. ఇప్పుడు అట్లెట్లా మాట్లాడారు, మీరు ఇట్లెట్లా మాట్లాడారు అని మీరు ముందుకు వస్తే సమాజం మారదు. ఎవ్వడి ఆలోచన విధానం వానికి ఉంది, ఎవ్వడి ఆలోచించే శక్తి వానికి ఉంది. అది ఆలోచించే శక్తి వాళ్ళ విజ్ఞతకు వదిలేయండి. మీరు ప్రతి దాంట్లో మధ్యలో వచ్చి ఏదో ప్రూవ్ చేసుకొని ఆలోచించి మీరు అది తప్పు. సో మేము మాట్లాడిన మాటలు మీకు నచ్చితే మీరు కామెంట్లో పెట్టండి. అండ్ ప్రభుత్వంలో చట్టాలు, ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుందని ఇంటెలెక్చువల్స్ చాలామంది నాకు సజెస్ట్ చేస్తున్నారు. మీరు కామెంట్ రూపంలో పెట్టండి, పబ్లిక్కి చూపించండి. స్కూల్ ఎడ్యుకేషనల్ సిస్టంలో లాయర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ టీచర్స్కి ఎడ్యుకేట్ చేసి ఆ టీచర్స్తో పిల్లలకు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి. పిల్లలకు తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని లా ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పిల్లగాడు ఏదైనా తప్పు చేయాలంటే మా టీచర్ కొడుతుందనే భయం ఉంటుంది. అదే ఒక తప్పు అతిమీరి చేసినప్పుడు చట్టం నన్ను కొడుతుందనే భయం ఉండాలి. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పులు రావాలి. ఒక్కరితో నిందించలేము, అందరినీ
కలిపితే స్కూల్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చట్టం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఒక్కరు మార్పు వస్తేనే ఈరోజు మన సమాజం మారుతుంది. పోలీసు వాళ్ళు అలకగా దొరికిరని ఖచ్చితంగా నిందించే అవకాశం మనకు లేదు. వాళ్ళపై ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏది చెప్తే వాళ్ళు అది వినాల్సిన బాధ్యత వాళ్ళకుంది. వాళ్ళకు కూడా ఎమోషనల్స్ ఉంటాయి. కాకి బట్ట వేసుకున్నంత మాత్రాన గుండె రాయి కాదు. ఖచ్చితంగా వాళ్ళకో బిడ్డ ఉంటుంది, వాళ్ళకో కొడుకుంటాడు. చేసిన తప్పును తప్పుగానే చూస్తారు, కానీ వాళ్ళ లా అండ్ ఆర్డర్ చెప్పినట్టుగా నడుచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చివరి వరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. సైనింగ్ ఆఫ్ వేదాంత్. Until then, keep smiling. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.